అసలు నిమోనియా అంటే ఏమిటో ముందుగా వివరిస్తారండి? నిమోనియా అనేది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. అయితే ఈ యొక్క వైరస్ మనకు ఎక్కువ కాలం పాటు శరీరంలో ఉండడం వల్ల అక్కడ ఈ శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు దాన్ని లోపలికి పోనీయకుండా అక్కడే ఆపేయడానికి ద్రవించే ఒక స్రావమే ఆ యొక్క ఊపిరితిత్తుల చుట్టూ పేరుకొని ఉండి దీన్ని బయటికి అంటే లోపలికి వెళ్ళనీయకుండా రక్షిస్తుంటుంది. తన్ను తాను కాపాడుకోవడానికి చేసే ఒక ప్రతిచర్య. దానితో పాటు ఇక్కడ ఊపిరితిత్తులకు ఆ ద్రవాన్ని ఉత్పత్తి చేయడం వల్ల అక్కడ మొత్తం కొంత ఇబ్బంది ఏర్పడుతుంటుంది. ఎందుకంటే పొడిగా ఉండాల్సిన చోట రక్షణ కోసం ఈ యొక్క ద్రవ పదార్థాన్ని ఉత్పత్తి చేసి ఉంచినట్లయితే దానితో ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయలేక ఇతర సమస్యలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది పిల్లల్లో వస్తుంటుంది. పిల్లలు పుట్టగానే వాళ్ళు ఉమ్మ నీరు మింగేసినా సరే ఆ యొక్క నీరు లోపల ఛాతీ భాగంలో ముఖ్యంగా ఈ శ్వాస సంబంధించిన వ్యవస్థలో పేరుకోవడం వల్ల వాళ్లకు పిల్లి కూతులు రావడం, శ్వాస సక్రమంగా ఆడకపోవడం, మాటలు తొందరగా రాలేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటూ దగ్గు, ఆయాసం అనేది ఉండి అప్పుడప్పుడు ఛాతీలో నొప్పి ఉంది అంటుంటారు. అయితే ఈ సమస్య తాత్కాలికంగా ఇబ్బంది పెడుతూ కొన్ని రోజులకు సాధారణంగా తగ్గిపోతుంది. ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెడుతుంటుంది కూడా. సక్రమంగా శ్వాస ఆడకపోవడం, ఆయాసంగా అనిపించడం, కొంత పని చేసినా సరే వెంటనే ఆయాసంగా అనిపించి అలసిపోవడం, అస్తమాను దగ్గు రావడం, చిన్న పనికే దగ్గు రావడం, మొత్తం ద్రవం లాంటి పదార్థం లేదా తెమ్మడ లాంటిది బయటకు వస్తుండడం ఈ లక్షణాలు ఎక్కువగా కనపడుతుంటాయి. ఇక చాలా వరకు తలనొప్పి అనడం, జ్వరం అనడం, ఛాతీలో నొప్పి, ఒళ్ళంతా నొప్పులు ఇవన్నీ కనుక చెప్తున్నట్లయితే నిమోనియా సమస్య తీవ్రమైన పరిస్థితిలో ఉందని గమనించాలి. నిమోనియా వచ్చినట్లయితే మనం కొంతకాలం పాటు చికిత్స తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఇది తగ్గిపోతుంది. అంతేకాక ఆయుర్వేదంలోనే ఈ యొక్క నిమోనియా తగ్గడానికి మంచి ఔషధాలు ఉన్నాయి. అంతేకాక ఈ యొక్క నిమోనియాకు కనీసం 6 నెలల పాటు చికిత్స చేయాల్సి ఉంటుంది. కేవలం ఒకసారో 2 సార్లు లేదా 10 రోజులు చికిత్స తీసుకొని కొంచెం తగ్గగానే నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే ఒక్కొక్కసారి తీవ్రమయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సమస్య ఉంది కదా అని ఎక్కువ కాలం పాటు నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే కొన్ని రోజులకు మనకు క్షయవ్యాధిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఈ సమస్యను అసలు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక కొన్ని పరిస్థితుల్లో అస్తమా వ్యాధిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. నిమోనియాలో మనకు బాగా ఉపయోగపడేది వేడి పదార్థాలు. ఏవైనా సరే వేడిగా ఉండే వేడి నీళ్లు తాగడం, వేడిగా ఉండే కషాయాలు తాగడం, అలాగే వేడి పానీయాలు ఇలాంటివన్నీ చాలా బాగా ఉపకరిస్తాయి. ఇక చల్లటి పదార్థాలు, శీతల పానీయాలు ఇలాంటివి తీసుకున్నట్లయితే ఈ సమస్య ఇంకా తీవ్రమవుతుంటుంది. ఇక చల్లటి గాలులు, చల్లటి వాతావరణం, ఏసీల్లో గడపడం ఇలాంటివి తగ్గించుకొని వీలైనంత వరకు పొడిగా ఉండేటట్టు, అంటే మన యొక్క వాతావరణం చల్లదనం ఎక్కువ కాకుండా పొడిగా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఈ సమస్య ఇబ్బంది పెట్టదు. ఇక ఆహార పదార్థాల్లో వేడి చేయగలిగే ఆహార పదార్థాలు చాలా మంచిది. అలాగే శ్వాస వ్యవస్థ మీద పనిచేయగలిగే కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా బాగుంటాయి. ఇక ఈ చలవ చేసే ఆహార పదార్థాలను అతిగా తీసుకుంటున్నా సరే దానివల్ల కూడా ఈ యొక్క నిమోనియా అనేది పెరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వీరంత వరకు దుమ్ము, ధూళి, ఈ కాలుష్యమైన వాతావరణం వీటికి దూరంగా ఉండడం మంచిది. సుబ్రహ్మణ్యం గారు, నిమోనియా వ్యాధి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? నిమోనియా తగ్గడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల ఔషధాలు ఉన్నాయి. వీటిలో అబ్రక భస్మము చాలా బాగా పనిచేస్తుంది. శుద్ధి చేసిన అబ్రక భస్మాన్ని శరీర ప్రకృతిని బట్టి వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. అలాగే శాస్త్రీయ ఔషధాలు కూడా చాలా ఉన్నాయి. వీటిని వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. ఇక మీకు మీరుగా ఔషధం తయారు చేసుకుని ఉపయోగించుకోవడానికి అనుకూలమైన మూలికల్లో మీకు అందుబాటులో ఉండే ఔషధ మూలిక కణపకాయ. కణపకాయలు ఇవి చాలా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతుండే మంచి ఔషధ మొక్క. చూడ్డానికి కుంకుడుకాయ చెట్టులాగా ఉండి దానిలో కాయలు కరక్కాయల వలె పొడవుగా ఉంటాయి. వాటిని పగలగొట్టినట్లయితే లోపల గింజ ఉండి ఈ యొక్క పెచ్చులు అనేది వస్తాయి. ఆ పెచ్చులను దోరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. ఇది దొరకని వాళ్ళు మార్కెట్లో సముందర్ ఫల్ అనే పేరుతో లభిస్తుంది. దాన్ని తీసుకొచ్చి దంచి చూర్ణం చేసుకోవాలి. ఈ యొక్క చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి.
ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తరువాత కావాల్సిన మరో గొప్ప ఔషధ మూలిక నేలములక. నేలములక కంటకారి అనే పేరుతో మార్కెట్లో లభిస్తుంది. ఈ యొక్క కాయలను తీసుకుని ఉపయోగించుకోవచ్చు, లేదా ఈ యొక్క చెట్లు గ్రామీణ ప్రాంతాల్లో బాగా లభించేవే. వీటిని మాత్రం మీరు సమూలంగా సేకరించుకొని, అంటే వేర్ల వరకు మొత్తం కత్తిరించి వాటిని నీడన ఆరబెట్టి తర్వాత దంచి చూర్ణం చేసుకోవాలి. అలా మీరు సమూలాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఔషధంగా ఉపయోగించుకోవడానికి దీని యొక్క చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో గొప్ప ఔషధం పిప్పళ్ళు. దీన్ని మనం నిత్యం ఉపయోగిస్తున్నట్లయితే శ్వాస సంబంధ సమస్యలే కాక జీర్ణ సంబంధ రోగాలను కూడా లేకుండా చేయగలుగుతుంది. అంత గొప్ప ఔషధం ఇది. ఇక్కడ నిమ్మరసంలో వేసి నానబెట్టి తర్వాత ఎండించి దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరో మంచి ఔషధం తుంగముస్తలు. చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. తర్వాత కావాల్సిన మరో మంచి ఔషధ మూలిక శొంఠి. శొంఠిని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి దూరగా వేయించుకోండి. వీలైతే సున్నపు నీటిలో వేసి నానబెట్టి ఎండించి దూరగా వేయించుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. దీని తర్వాత కావాల్సిన మరో ఔషధం పాత బెల్లం. పాత బెల్లం వీలైనంత వరకు కెమికల్స్ లేకుండా తయారు చేసిండేది తీసుకుంటే మంచిది. లేకపోతే తాటి బెల్లం కూడా తీసుకోవచ్చు. మీకు ఏది లభిస్తే దాన్ని తీసుకొని ఈ యొక్క మొత్తం మూలికల చూర్ణాలు ఎంత మోతాదులో తీసుకున్నారో దానికి సగానికి ఈ పాత బెల్లం తీసుకొని కలుపుకొని బాగా నూరాలి. ఇప్పుడు ఔషధానికి తగినంత కలుపుతాం. ఈ మొత్తం చూర్ణాలను ఒక కల్వంలోకి వేసి బాగా నూరినట్లయితే మాత్ర కట్టుకు వస్తుంది. అలా మాత్ర కట్టుకు వచ్చిన తర్వాత చిన్న చిన్న మాత్రలు, అంటే కంది గింజంత సైజులో మాత్రలు తయారు చేసుకొని నీడన ఆరబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. ఇక ఉపయోగించే విధానంలో ఉదయం 2 మాత్రలు, మధ్యాహ్నం 2, రాత్రిపూట 2 చొప్పున నీటితో ఆహారం తీసుకున్న తర్వాత తీసుకుంటున్నట్లయితే ఈ యొక్క ఔషధం చాలా బాగా పనిచేసి నిమోనియా సమస్యను తగ్గించగలుగుతుంది. ఈ యొక్క ఔషధాన్ని కనీసం 6 నెలల పాటు ఉపయోగించాలి.